బీజేపీ సీనియర్ నాయకులు ముదిగంటి రవీంద్రరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన భారత సురక్షా సమితి నాయకులు. భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని శివవీధిలోని పురాతన శివాలయంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీంద్రరెడ్డి జన్మదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నామని అన్నారు. ఆ తర్వాత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, మాజీ కౌన్సిలర్ అర్వ లక్ష్మి, ఉప్పాల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథన్, చిట్ల గంగాధర్, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, చంద సుగుణాకర్రావు, దొండపాటి జనార్దన్ రెడ్డి, నరేంద్ర శ్రీనివాస్, వేముల దేవరాజం, బండి సత్యనారాయణ, బాసెట్టి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, సంగం గంగాధర్, గారాసు భూమయ్య, ఎడమల వెంకటరెడ్డి, వీరన్న, బొందుకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. शंकर भगवान की जय, पवन सुत वीर हनुमान की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, हर शंकर महादेव हर। భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా అన్న ఏసీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న ఏసీఎస్ రాజు గారి నాయకత్వంలో కూడా టవర్ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి శివాలయంలో కూడా ముదిగంటి రవీందర్ రెడ్డి గారైనటువంటి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని టవర్ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి శివాలయంలో కూడా వారి జన్మదిన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. వీరు మొదటి నుంచి కూడా వీరి కుటుంబం అంతా కూడా దేశభక్తి కలిగినటువంటి కుటుంబము. వీరి కుటుంబం అంతా కూడా దేశం కొరకు, ధర్మం కొరకు పనిచేసినటువంటి కుటుంబమే. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రవీందర్ రెడ్డి గారు కూడా ఈ దేశం కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారి కుటుంబము అంతా కూడా ఆయురారోగ్యాలతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపాలని, వారు రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి పదవుల్ని పొందాలని చెప్పి అనేక శివాలయంలో పట వారి పేరున ఆ జన్మదినము సంబంధించి వారి పేరు మీద అర్చన కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. వారు ఇంకా రాజకీయంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవుల్ని పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. జై హింద్.